శివశంకర్ కాల్వా. ఈరోజు మనం ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ ఫెస్టివల్ అయిన మేడారం జాతరకు వెళ్తున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ ఫ్రెండ్స్. కుమార్ అంటే పెడుతుంది కదా 120 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ. అమ్మ అనవసరంగా ఇక్కడ 150 పెట్టినాం పనాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వా. ఈరోజు మనం ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అయిన మేడారం జాతరకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేడారం జాతర గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తా. మేడారం జాతర ఎక్కడ జరుగుతుంది, మేడారం జాతర ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఈ మేడారం జాతర గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు సమ్మక్క ఎవరు, సారక్క ఎవరు, ఈ జాతర ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనే డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మేడారం జాతర హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 256 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకొని మన రైడ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. 740 కొట్టిస్తున్న పెట్రోల్ ఎంత వస్తుందో చూద్దాం. రైడ్ మొత్తం కంప్లీట్ అవుతుందా, ఇంకేమైనా తక్కువ అవుతుందా చూద్దాం. 6.75 లీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్. చూద్దాం ఇది ఎక్కడి వరకు వస్తుంది అనేది. మధ్యలో రిటర్న్లో ఏమైనా తక్కువ అయితే మళ్ళీ ఒకసారి కొట్టించేది. మ్యాక్సిమం దీంతోనైతే వెళ్ళి రావాలి. బైక్ నాది కాదు, మా ఫ్రెండ్ది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నా, లాంగ్ కాబట్టి. బైక్ పైన లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు ఇంజన్, ఎయిర్, పెట్రోల్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. ఈరోజు ఇంగ్లాండ్ అండ్ ఇండియాకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది ఫ్రెండ్స్, ఉప్పల్ స్టేడియంలో. ఈరోజు డే 8. రైట్ సైడ్లో మొత్తం స్టేడియం అయింది. క్రౌడ్ ఘోరంగా ఉన్నది. మ్యాచ్ చూడడానికి చాలా మెంబర్స్ వచ్చారు. రోడ్ వచ్చేసి ఉప్పల్ మించెల్ వెళ్ళాలి. ఉప్పల్ గట్కేసరి నుంచి వరంగల్ హైవే ఉంటుంది. వరంగల్ హైవే నుంచి ములుగు నుంచి మేడారం వస్తుంది. సో ఇది మనం ఈరోజు వెళ్ళాల్సిన రూట్. ఉప్పల్లో మెట్రో వర్క్ నడుస్తుంది, దాదాపు కంప్లీట్కి వచ్చింది. ఇంకో 2 or 3 monthsలో అయిపోతుంది. మేడారం జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. మన ఏషియా ఖండంలోనే 2వ అతిపెద్ద జాతర మేడారం గిరిజన జాతర. మేడారం గ్రామం అనేది తాండ్వాయి మండలం, ములుగు డిస్టిక్లోనిది. ఇది హైదరాబాద్కు 260 కిలోమీటర్ల దూరంలో, హన్మకొండకి అయితే 90 కిలోమీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్. మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శనం చేసుకోవడానికంటే ముందే మనం గట్టమ్మ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు గట్టమ్మ ఎవరు, ఆవిడని ఎందుకు దర్శనం చేసుకోవాలనేది నేను చెప్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ అయితే సమ్మక్క ఎవరు అనే స్టోరీ గురించి చెప్తా, వినండి. పూర్వం మేడారాన్ని పరిపాలించే మేడరాజు వేట కోసమని అడవికి వెళ్తాడు. అక్కడ ఒక పుట్ట మీద ఒక పాప కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటుంది. తన కాపలాగా పులులు, సింహాలు వెంటనే ఉంటాయి. సో తనని చూసి ఈ మేళరాజు ఆశ్చర్యపోయి తనని పెంచుకుందామని ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకుంటాడు. ఆ పాపకే సమ్మక్క అని పేరు పెడతాడు. ఆ పాప సాక్షాత్తు దైవాంశ సంభూతురాలు, దేవతగా పూజిస్తారు. ఆమె చేత్తో ఏ పసరిచ్చినా కానీ ప్రతి ఒక్కరికి నయమయ్యేది. తన హస్తవాసి చాలా అంటే చాలా మంచిది. సో కొంతకాలానికి సమ్మక్కను మేడరాజు యొక్క మేనల్లుడైన పగడిత రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగింది. సో కొంతకాలానికి ఈ రాజ్యంలో తీవ్రమైన కరువు వస్తుంది. ఆ కరువు వలన ప్రజలు ఎవ్వరూ కప్పం కట్టలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. సో కప్పం కట్టలేదనే సిచ్యువేషన్ వల్ల 2వ ప్రతాపరుద్రుడు ఈ రాజ్యంపై దండెత్తడానికి తన సైన్యాన్ని మొత్తాన్ని పంపిస్తాడు. సో ఆ సైన్యం వచ్చిన తర్వాత వాళ్ళతోని ఈ సమ్మక్క, సారలమ్మ, పగడిత రాజు, నాగులమ్మ వీళ్ళందరూ యుద్ధం చేస్తారు. సో సారలమ్మ, నాగులమ్మ, పగడిత రాజు వాళ్ళతోనే తీవ్రంగా యుద్ధం చేసి చనిపోతారు. ఆ విషయం తెలుసుకున్న జంపన్న ఆ బాధ తట్టుకోలేక సంపెంగ వాగులో పడి చనిపోతాడు. సో చనిపోయిన తర్వాత వాగులోని వాటర్ మొత్తం రెడ్గా మారిపోతాయి. దాని వలన ఆ వాగుకి జంపన్న వాగు అని పేరు పెడతారు. సో
సో దాని తర్వాత ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క ప్రతాపరుద్రుని సైన్యంతో వీరోచితంగా పోరాడుతుంది. చాలామందిని చంపేస్తుంది. చాలా అంటే చాలా భయంకరంగా పోరాడుతుంది వాళ్ళందరితోని. ఇలా భయంకరంగా యుద్ధం చేస్తున్న సమ్మక్కను ఒక సైనికుడు వెనుక నుంచి దొంగ దెబ్బ తీసి బల్లెంతో పొలుస్తాడు. అలా చాలామంది ఒకేసారి సమ్మక్కపై బల్లాలు బాణాలు అన్నీ ప్రయోగిస్తారు. ఆ బాధ తట్టుకోలేక సమ్మక్క చిలుకల గుట్ట వైపు వెళ్ళిపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తనని వెతుక్కుంటూ గిరిజన ప్రజలందరూ ఆ చిలుకల గుట్ట వైపు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద వాళ్ళకి ఒక పెద్ద కుంకుమ భరణి కనిపిస్తుంది. ఆ కుంకుమ భరణియే సమ్మక్క ప్రతిరూపంగా పూజించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ కుంకుమ భరణిని చిలుకల గుట్ట నుంచి తీసుకొచ్చి గద్దె మీద పెట్టి పూజిస్తారు. సో ఇది సమ్మక్క సారలమ్మ స్టోరీ. ఈ రైడ్లో మన సెకండ్ టోల్ గేట్ హైదరాబాద్ టు యాదాద్రి టోల్ వేన్ అంట. ఇది యాదగిరి గుట్ట సమీపంలో ఉన్న టోల్ గేట్. ఈ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది ఫ్రెండ్స్. రైలు పోతుంది చూడండి. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ పక్కనే రైలు, ఇటు రోడ్డు, వెదర్ చాలా కూల్గా ఉంది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మనం స్టార్ట్ అయిన లొకేషన్ నుంచి దాదాపు 120 కిలోమీటర్లు వచ్చినాం. మన డెస్టినేషన్ ఇంకా 140 కిలోమీటర్లు ఉంది. ఈ సింబల్ వచ్చేసి వరంగల్ యొక్క కళాతోరణం. వరంగల్ పక్కనే బంతి తోట ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సూపర్ ఉంది. ఇది వరంగల్ యొక్క ఎంట్రీ స్టాచ్యూ, సూపర్గా ఉంది. వెళ్ళే రూట్లో నా ఫేవరెట్ గాడ్ అయిన ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. చూడండి, చాలా హైట్లో సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్. మన రైల్లో వచ్చేసి థర్డ్ టోల్ గేట్, ఇది 3వ టోల్ గేట్. ఈ మేడారం బైక్ పైన వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్, ఎందుకంటే రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక 20 కిలోమీటర్స్ వరకు ఇలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దుమ్ము మాత్రం ఘోరంగా ఉన్నది, డస్ట్ ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది. మేడారం ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది. లంచ్ చేయడానికి ఇక్కడ మా ఊరి రుచినంత రెస్టారెంట్లో ఆగినాం. బిర్యానీ ఆర్డర్ చేసినాం. చెత్త అంటే చెత్తలాగుంది బిర్యానీ. ఎలా ఉంది ఇప్పుడు? కుమార్ అంటే పెడుతుంది కదా 120 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ. అమ్మ అనవసరంగా ఇక్కడ 150 పెట్టినావు పనాడు. ఇదే గట్టమ్మ తల్లి దేవాలయం. గట్టమ్మ తల్లి ఎవరు అంటే సమ్మక్క తల్లి 2వ ప్రతాపరుద్రుని సైన్యంతో పోరాడినప్పుడు గట్టమ్మ తల్లి సమ్మక్క తల్లికి అంగరక్షకురాలుగా వ్యవహరించింది. సమ్మక్క కంటే ముందుండి వీరోచితంగా పోరాటం చేసి తన ప్రాణాన్ని త్యాగం చేసింది గిరిజనుల కోసం. సో సమ్మక్క తల్లి కంటే ముందు గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకొని మేడారానికి వెళ్తారు. ఈ గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర సమ్మక్క తల్లి గద్దె అండ్ అలాగే సారలమ్మ తల్లి గద్దె, 2 గద్దెలు కూడా ఉన్నాయి. సో మీరు చూస్తున్నది గట్టమ్మ తల్లి యొక్క దేవాలయం. ఈ పక్కన సారలమ్మ తల్లి గద్దె, ఆ పక్కనేమో సమ్మక్క తల్లి గద్దె, మధ్యలో గట్టమ్మ తల్లి యొక్క దేవాలయం ఉంది. ఇక్కడ పూజారులుగా కోయ వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళే పూజలను చేస్తారు. సో ఇదంతా హైవే అన్నమాట, ఇటు మేడారం టు అటు వరంగల్. ఇది వచ్చేసి మేడారం వెళ్ళే ఒక కమాన్ అన్నమాట. ఫస్ట్ ఈ కమాన్ వస్తుంది. కమాన్ నుంచి లోపలికి 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది మేడారం. ఇది వచ్చేసి మెయిన్ కమాన్ అన్నమాట. ఇది దాటిన తర్వాత జంపన్న వాగు వస్తుంది. జంపన్న వాగు యొక్క కమాన్ ఇదే అన్నమాట. మీరు చూస్తుంది జంపన్న వాగు. ఈ జంపన్న వాగులో ప్రజెంట్ వచ్చేసి వర్క్ జరుగుతుంది. ఈ జాతర గురించే కంప్లీట్గా ఇసుక తీసేసి అటు ఇటు స్టెప్స్ కడుతున్నారు. చాలా హెవీగా జరుగుతుంది వర్క్. మేబీ జాతర వరకు వర్క్ క్లోజ్ అవుతుందేమో తెలియదు. వాటర్ లేవు ప్రజెంట్. ట్యాంకులతో వాటర్ తీసుకొచ్చి ఆ పైపులలో నింపుతున్నారు. సో దాని కిందనే అందరు స్నానం చేస్తున్నారు. మీరు చూస్తుంది ఎగ్జాక్ట్గా అదే. ఆ పైపులలో నుంచి వాటర్ వస్తున్నాయి. మేబీ జాతర టైం వరకు ఇంకా హెవీగా చేసి వాటర్ మొత్తం నింపుతారు కావచ్చు. ప్రజెంట్ మాత్రం ఇలా ఉంది చూడండి.
మీరు చూస్తున్నది వచ్చేసి జంపన్న వాగు. ఒకప్పుడు ఇది సంపంగ వాగుగా ఉండేది. జంపన్న ఎప్పుడైతే ఇందులో పడి చనిపోయాడో అప్పటి నుంచి దీన్ని జంపన్న వాగుగా పిలవడం ప్రారంభించారు. సో ప్రజెంట్ అయితే వాటర్ లేవు, ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది. ఇలా ట్యాప్లతో వాటర్ పెడుతున్నారు. సో ఇది గుడి యొక్క ప్రాంగణం అన్నట్టు. క్యూ లైన్ చూస్తున్నారు కదా, ఇదంతా క్యూ లైన్. జాతర టైంలో మొత్తం అక్కడి వరకు లైన్ కడతారు. దాదాపు లక్షలల్లా జనం వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఈ క్యూ లైన్ అన్నమాట. ఇప్పుడు రష్ కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి మమ్మల్ని డైరెక్ట్ పంపించేస్తున్నారు. మరీ అంత హెవీ రష్ లేదు, మామూలుగానే ఉన్నది. వర్క్ జరుగుతుంది క్యూ లైన్ గురించి. మొత్తం దాన్ని రంగులు అవి ఇవి అన్నీ సెట్ చేస్తుర్రు కంప్లీట్గా. జాతర రోజు మాత్రం కంప్లీట్గా సందు ఉండదు. మార్నింగ్ జాతరకు లైన్ కడితే నైట్ వరకు దర్శనం అవుతుంది. అంత క్యూ లైన్ ఉంటుంది, అంత రష్ ఉంటుంది జాతరకి. ఖచ్చితంగా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ వస్తుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఇలానే ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే ఫస్ట్ వచ్చేది సమ్మక్క తల్లి యొక్క గద్దె. సమ్మక్క దర్శనం చేసుకున్న తర్వాతనే సారలమ్మ గద్దెకి వెళ్తారు. ఇది సమ్మక్క తల్లి యొక్క గద్దె అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మీరు చూస్తుంది సమ్మక్క తల్లి గద్దె. చూడండి, తల్లికి బంగారాన్ని సమర్పిస్తారు, బెల్లాన్ని సమర్పిస్తారు. బెల్లాన్ని సమర్పించి మొక్కును తీర్చుకుంటారు. చాలా ఫేమస్ అయిన సమ్మక్క తల్లి యొక్క గద్దె ఇది. సమ్మక్క దర్శనం అయిపోయింది. సారలమ్మ గద్దె వద్దకు వెళ్దాము. ఇప్పుడు మనం వెళ్ళేది సారలమ్మ గద్దె దగ్గరికి. సో రష్ ఫుల్గా ఉంది, చూడండి, హెవీ రష్ ఉంది. సో మీరు చూస్తుంది సారలమ్మ గద్దె. ఈ విధంగా ఉంటుంది. రష్ మాత్రం ఘోరంగా ఉంది. ఈవినింగ్ టైం పోయినా కానీ ఇంత రష్ ఉంది. దగ్గరికి వెళ్దామంటే కష్టమవుతుంది. క్రౌడ్ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడే ఇట్లున్నదంటే జాతర టైంలో మాత్రం లోపలికి వద్దామంటే సందు ఉండేది, అంత హ్యాపీగా ఉంటుంది. నేనైతే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. చూస్తున్నారు కదా క్రౌడ్ ఈ విధంగా ఉంది. సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది సారలమ్మ. సారలమ్మ దర్శనం అయితే అయిపోయింది. పక్కనే గోవిందరాజు యొక్క గద్దె ఉంటుంది, అక్కడికి వెళ్దాం నెక్స్ట్. మీరు చూసింది గోవిందరాజు యొక్క గద్దె. చూడండి, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ మనం పగడిద్దరాజు గద్దె దగ్గరికి వెళ్తాం. ఇదే పగడిద్దరాజు యొక్క గద్దె. సమ్మక్క యొక్క భర్తనే పగడిద్దరాజు. ఇది మేడరాజు యొక్క గద్దె. చూడండి, ఇక్కడ సుతా చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఫైనల్లీ పగడిద్దరాజు దర్శనంతో మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేడారం దర్శనం కంప్లీట్ అయిపోయింది. కోడిని అమ్మవారికి ఎదురిచ్చి ఇలా ఎగరేస్తారు. ఇలా ఎగరేయడం అనేది ఇక్కడ సాంప్రదాయం. ఎస్ఎస్కే షాట్ రెడీ. ఏ నామిన్ కిస్సుతే ఉందా? ఓకే ఓకే. సో ఫైనలీ ది ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అయిన మేడారం జాతరకు వచ్చేసాం. ఇది ఆసియా ఖండంలోనే రెండో బిగ్గెస్ట్ జాతర. ఫస్ట్ వచ్చేసి కుంభమేళ, సెకండ్ వచ్చేసి ఇది తెలంగాణ యొక్క కుంభమేళగా పిలుస్తారు ఈ మేడారం జాతరని. ఈ మేడారం యొక్క జాతరకు ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనాలు వస్తారు. దాదాపు 8 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ మేడారం జాతరను వీక్షించడానికి వస్తారు. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి ఈ మేడారం జాతరకు లక్షల్లో కోట్లలో జనాలు ప్రతి ఇయర్ వస్తారు ఫ్రెండ్స్. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఇది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ పూజారులు ఎవ్వరు ఉండరు. ఈ కోయ వర్గానికి సంబంధించిన వాళ్ళే పూజారులు నిర్వహిస్తారు. ప్రత్యేకమైన పూజారులు ఎవ్వరు ఉండరు. అండ్ దేవతలకు విగ్రహాలు కూడా ఈడ ఉండవు. జస్ట్ ఒక చెక్క బొమ్మతోనే ఒక గద్దెను కట్టి ఆమె యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే పూజిస్తారు. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి సమ్మక్కను చిలకల గుట్ట నుంచి కుంకుమ బరిలో ఉంటుంది. సో ఆమెను ఈ గద్దె దగ్గరికి తీసుకొచ్చి పూజించడం జరుగుతుంది. 4 days ఈ జాతర జరుగుతుంది కంప్లీట్.
కంప్లీట్గా 4 days జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చేసి సారలమ్మ గద్దెకు వస్తుంది, సెకండ్ డే వచ్చేసి సమ్మక్క గద్దెలకు వస్తుంది, థర్డ్ డే వచ్చేసి జాతర జరుగుతుంది, ఫోర్త్ డే ఈవినింగ్ వచ్చేసి వీళ్ళని మళ్ళీ యథావిధిగా ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అదే ప్రదేశంలో తీసుకెళ్ళి సాగనంపారు ఫ్రెండ్స్. సో ఇది సమ్మక్క జాతర, మేడారం సమ్మక్క జాతర యొక్క స్పెషాలిటీ. అండ్ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడికి విచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరూ ఎత్తు బంగారంగా బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఇది ఒక మొక్కుబడి. ప్రతి ఒక్కరూ అంటే బంగారాన్ని సమర్పించలేరు కాబట్టి బంగారానికి బదులుగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన బెల్లాన్ని బంగారంగా భావించి ఎత్తు బంగారాన్ని ఈ సమ్మక్క వారికి సమర్పించడం జరుగుతుంది. ఎవ్రీ 2 years ఒకసారి ఈ జాతర జరుగుతుంది. కోట్లలో జనం వస్తారు ఇది చూడడానికి. దాదాపు లాస్ట్ ఇయరే 2 crores ఎబో వచ్చారు ఈ జాతరకి. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ట్రైబల్ కమ్యూనిటీ జాతర ఈ మేడారం జాతర. సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ జాతరకు. 1945 వరకు ఈ జాతర ఓన్లీ ఈ సర్కిల్లో ఉన్న గిరిజనులు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. తర్వాతనే దీని గురించి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళందరికీ తెలిసి వాళ్ళందరూ రావడం జరిగింది. 2014 తెలంగాణ సపరేట్ అయ్యి ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని రాష్ట్రీయ పండుగ సెలబ్రేషన్ చేయడం జరిగింది, డిక్లేర్ చేశారు. జాతర గురించి ఇక్కడ ఒక అమ్మ ఉంది, ఈ అమ్మ మాటల్లో తెలుసుకుందాం. మీరు కూడా వినండి ఏం చెప్తుందో. శివశక్తులు అందరు వస్తారు. ఆ 3 రోజుల దగ్గర ఇక్కడ ఏం స్టోరీ అసలు సమ్మక్క తల్లి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ జాతర స్పెషాలిటీ ఏంది చెప్పు. సమ్మక్క తల్లి ఉజారన్నాడు లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి వచ్చినాక సారం వస్తుంది తెల్లారి. ఉజారన్నాడే ఫస్ట్ రోజు సారా వస్తుంది, బుధవారం రోజు పొద్దుటిలో లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి సారవ అత్త. ఇక అత్త వచ్చినాక ఆమె ఈ శ్రీక పడదాను రాత్రి 12 కొట్టే టైం డైనింగ్ మీద వస్తుంది. డైనింగ్ మీద వచ్చినాక మళ్ళా ఈ సుక్కల సూరపాప వేస్తాడు. సూరపాప వచ్చినాక మళ్ళీ ఏం చేస్తాడు, నాగులవ వస్తుంది. నాగులవ వచ్చినాక బిడ్డ నాగులవ వచ్చినాక మళ్ళా పైడిద్దరాలు పురుగుల నుంచి పైడిద్దరాలు వస్తాడు. అదే రోజు తెల్లారి అంటే వేస్తారన్నాడు. పురుగుల నుంచి వచ్చినాక ఈయన ఎక్కడి నుంచి కొండాయ నుంచి వస్తాడు. ఎవరు? ఈయన గోవిందరాజు కొండాయ నుంచి వస్తాడు. కొండాయ నుంచి వచ్చినాక మళ్ళా సమ్మవ్వ చిలకల కట్టు, మళ్ళీ అదే 12 కొట్టే రాత్రి చిలకల కట్టు నుంచి సమ్మవ్వ వస్తుంది. ఫుల్ మంది వస్తారట కదా అప్పుడు సమ్మక్క తల్లి వచ్చే రోజు. ఫుల్ మంది కానాడు, అందరు కానికలు ముట్ట చెప్తారు. అంటే అక్కడ నుంచి ఏం తీసుకొని వస్తారు, కుంకుమ ఏమన్నా తీసుకొని వస్తారా? ఆ రోజుల్లో నేను చూడలేను. కుంకుమ బీరుటాట ఆ కుంకుమలనే ఉంటది సమ్మక్క తల్లి.
ఫైనల్లీ 92 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటా వరంగల్ వచ్చేసిన ఫ్రెండ్స్. మేడారం మొత్తం ట్రై చేసినాం రూమ్ కోసం. ఒక 1 అవర్ టైం వేస్ట్ అయింది మాకు. 1 అవర్ ట్రై చేసినా మేడారంలో ఒక రూమ్ కూడా దొరకలేదు. ఎవరైనా మేడారం వచ్చేది ఉంటే వాళ్ళ ఓన్ స్టే తీసుకొచ్చుకొని స్టే చేయండి. లాంగ్ నుంచి ఎవరైనా వచ్చేది ఉంటే ముందే బయటకు వచ్చేలా చూసుకోండి. అక్కడ ఉంటే మాత్రం బిస్కెట్ అయిపోతారు. ఆఫ్టర్ 1 వీక్ వరకు బుక్ అయిపోయినాయి రూమ్స్. ఒక్క రూమ్ కదా కాలు పెట్టేంత సంస్థ లేదు. ఎక్కడ వరంగల్ ములుగు వరకు చూసినాం. మేడారం నుంచి ములుగు 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 to 20 కిలోమీటర్స్ చూసినాం. ఎక్కడ ఒక్క చోట కూడా రూమ్ లేదు. కాబట్టి మేడారం వచ్చేవారు ఖచ్చితంగా ఓన్ స్టే చేయండి. లేకపోతే మాత్రం తొందరగా వచ్చి దర్శనం చేసుకొని బయటికి మళ్ళీ మీ లొకేషన్కి రీచ్ అయ్యేలా చూసుకోండి. బిస్కెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. 92 కిలోమీటర్స్ వచ్చినప్పుడు ఈ నైట్ డ్రైవ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చాలా టైర్డ్ అయిపోయినా. రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది మధ్యలో. చాలా అంటే చాలా దుమ్ము డస్ట్ ఘోరంగా ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయినా. రేపు మార్నింగ్ లేచి ఈ భద్రకాళి టెంపుల్కి వెళ్దాం. మార్నింగ్ ఫస్ట్ భద్రకాళి టెంపుల్ చూసుకొని అక్కడ నుంచి లక్నవరం వెళ్ళి లక్నవరం చూసుకొని వీలైతే రామప్ప చూసుకుందాం. రామప్పతో కవర్ చేసుకొని మళ్ళీ చెల్ల హైదరాబాద్. ఈరోజు నైట్ ఇంతటితో ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తున్నాం. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. రైట్, గుడ్ నైట్, బాయ్.